వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. మనిషికి జ్ఞానదంతాలుంటాయి. అసలు వాటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? అలాగే పచ్చగా ఉన్నటువంటి పళ్ళను తెల్లగా మార్చేటువంటి ప్రక్రియ ప్రమాదకరమా, శ్రేయస్కరమా? రూట్ కెనాల్ అంటే ఏంటి? వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ డెంటిస్ట్ చరణ్ కుమార్ జాయిన్ అవుతున్నారు. డాక్టర్ చరణ్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. ముందుగా చాలామంది పళ్ళు ఎల్లో కలర్లో ఉంటాయి, చూడ్డానికి నామూషిగా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు వాటిని వైట్ చేసుకోవడానికి. పచ్చగున్న పళ్ళు తెల్లగా అయ్యేటువంటి అవకాశం ఉందా? అలా చేసేటువంటి ప్రక్రియతో ఏమైనా ప్రమాదం ఉందా? అవకాశం ఉందండి. కాకపోతే దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పంటి పైన మరక అనేది ఏ రకంగా వచ్చింది అనేది. అయితే 2 రకాల మరకలుంటాయి. ఒకటేందంటే ఎక్స్‌ట్రిన్సిక్ అంటాం. అంటే ఎక్స్‌టర్నల్ స్టెయిన్స్ అంటే మన అలవాట్ల వల్ల కాఫీ తాగడము, స్మోకింగ్ చేయడము, లేదు జంక్ ఫుడ్ ఏమైనా తినడము, మనం ప్రాపర్‌గా క్లీన్ చేసుకోకపోవడము, వాటి వల్ల పట్టిన గార అనేది. ఇంకొకటి ఏంది అనంటే రెండవది ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటే ఇంటర్నల్‌గా పన్ను ఇంటర్నల్‌గా ఉండేది. అదేంది ఫ్లోరోసిస్. మన వాటర్‌లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువున్నప్పుడు ఇప్పుడు కొన్ని ఏరియాస్‌లో ఉంటది. ఈ నల్గొండ డిస్ట్రిక్ట్ గాని, ప్రకాశం డిస్ట్రిక్ట్ గాని, ఒంగోలు రీజన్. ఆ రీజన్‌లో వాటర్‌లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉండబట్టి వాళ్ళకి టీత్ మరకల్లాగొస్తాయి. సో, ఇక్కడ తీసుకుంటే ఈ ఎక్స్‌టర్నల్ స్టెయిన్స్ ఉంటాయి గదా! అంటే మన అలవాట్ల వల్ల వచ్చేటియి. వాటిని మాత్రం మనం రెగ్యులర్‌గా డెంటల్ క్లీనింగ్ చేస్తే మీకు అవి ఎళ్ళిపోతాయి. ఈ స్టెయిన్స్ అనేటివి ఎళ్ళిపోతాయి. అప్పటికి మీకు ఇంకా మంచి కలర్ రావాలి అనుకుంటే, ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ టీత్ వైటనింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. జూమ్ టీత్ వైటనింగ్ అని ఉంటది. మీకు షేడ్ ఎన్హాన్స్ అయితది. టీత్ కూడా వైటనింగ్ జరుగుతది. అదే రకంగా ఇప్పుడు ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ ఈ ఫ్లోరోసిస్ అనేది ఉంది గదా! దీనివల్ల అయితే గనక ఈ క్లీనింగ్ గాని, టూత్ వైటనింగ్ గాని దానికి ఏమీ చేయలేదు. దాన్ని చేసుకోవాలంటే మీరు కాంపోజిట్ వెనీర్స్ అని, క్రౌన్స్ అని, స్మైల్ డిజైనింగ్ జేసుకోవాల్సొస్తది. సో, వీటి వల్ల ఎలాంటి ఇబ్బందనేది ఉండదు. బట్ చూసుకోవాలి. మనకెంత వరకు అవసరము అనేది. ఇప్పుడు మాక్సిమమ్‌గా మీకు చెప్పాలంటే ఈ స్టెయిన్స్ ఉన్నప్పుడు 70% ఆఫ్ ద కేసెస్ గూడా నార్మల్ రెగ్యులర్ క్లీనింగ్ అండ్ పాలిషింగ్ తోటి వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. కొందరే ఈ టీత్ వైటనింగ్‌కెళ్తారు. ఈ ఫ్లోరోసిస్‌కైతే ఈ టీత్ వైటనింగ్, క్లీనింగ్ అనేది సరిపడదు. వాళ్ళు స్మైల్ డిజైనింగ్ క్రియలో ఏమైనా జేసుకోవాలి సైడ్ విత్ ఎఫెక్ట్స్ ఏమైనా కాంపోజిట్ వచ్చే వెనీర్స్ అవకాశం అని. ఉందా సార్? టీత్ వైట్నింగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. కొందరిలో మాత్రం కొంచెం సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంటది. కొందరు ఏం జేస్తారంటే, ఈ స్టెయిన్స్ ఉండేసరికి ఓవర్ బ్రష్ చేయడం గాని, ఏదన్నా దాంతోటి గీకేసేయడం గాని అట్లా జేస్తుంటారు. దానివల్ల ఏమైతది పళ్ళనేటివి అరిగిపోయి, పళ్ళు సెన్సిటివ్‌గా మారతాయి. చల్లది తీసుకున్నా, వేడిది తీసుకున్నా, పుల్లది తీసుకున్నా జువ్వుమని లాగడం స్టార్ట్ అవుతది. స్లోగా అది పెయిన్‌కు దారితీసి, మళ్ళీ వాటి క్యాప్స్ ఏసుకోవడము, ఇగ అది ప్రొలాంగ్ అవుతా ఉంటదట్లా. అలాగే జ్ఞానదంతాలు, దవడ పళ్ళు ప్రతి మనిషిని ఇబ్బంది పెట్టేటువంటి కీలక అంశం సార్ ఇది. ఆ పళ్ళు వచ్చినప్పుడు ఇబ్బందే, ఆ తర్వాత ఏదైనా అయినా కూడా యాహ్! ఇబ్బందే. అవును. చాలా తినేటప్పుడు అక్కడ ఏదైనా ఇరికినా కూడా ఇబ్బందికరంగా మారతాయి. అసలు ఈ జ్ఞానదంతాలు అనేటివి మనిషికి ఉపయోగపడేటివేనా? 100% అండి. యాక్చువల్‌గా మనకు తీసుకుంటే జ్ఞానదంతం అంటే థర్డ్ మోలార్ విజ్డమ్ టూత్ అంటాం. సో, ఈ టూత్ ఇప్పుడున్న పరిస్థితిలో ఏమవుతుందంటే చాలా మందికి సరైన పొజిషన్‌లో రాదు. ఎందుకు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనంటే, ఇప్పుడు ఇది థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఇప్పుడు ఒక 400, 500 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే గనక ఆజానుబావులు ఇప్పుడు మనం ఆ ఓల్డెన్ టెంపుల్స్‌కెళ్తే పెద్ద పెద్ద గడపలుంటాయి. ఆ గడప మనం దాటలేం దుంకాల్సొస్తది. సో, ఎందుకు అనంటే అప్పట్లో బిల్ట్ అనేది ఆ రకంగా ఉండేది. సో, జా బోన్ అనేది పెద్దగుండేది. జా బోన్ పెద్దగున్నప్పుడు ఏమవుతది? ఈ మనకొచ్చే 32 టీత్ అన్నిటికి ఈజీగా స్పేస్ ఉండేది. కానీ రాను రాను స్టేచర్ అనేది చిన్నగయిపోతుంది. చిన్నగయిపోయినా గూడా దవడ సైజ్ చిన్నగయితుంది గానీ, నంబర్ ఆఫ్ టీత్ మాత్రం అంతే ఉంటున్నాయి. సో, ఈ జ్ఞానదంతం అనేది అబోవ్ 18 ఇయర్స్ లాస్ట్‌కొచ్చే పన్నదే. కాబట్టి దానికే స్పేస్ ఉండట్లేదు. ఒకవేళ స్పేస్ లేనప్పుడు ఏమవుతది? అది క్రాస్‌గా రావడమో జరుగుతది. క్రాస్‌గా వచ్చినప్పుడు ఏమైతది? మీ ఇంటెన్షన్ లేని ఫుడ్ అనేది ఇరుక్కుంటది. అక్కడ ఫుడ్ ఇరుక్కొని అది పాడవుతది. సరే జ్ఞానదంతం పైన మనం ఎట్లా నమలట్లేదు. అది పాడైనా సరే పర్వాలేదు. కానీ దాని ముందు పన్ను గూడా పాడైపోయే అవకాశం ఉంటది. ఆ ముందు పన్ను మనకు తినడానికి చాలా ఇంపార్టెంట్. సో, అట్లాంటి సందర్భాల్లో మనం జ్ఞానదంతం అయితే తీసేసుకోవాల్సొస్తది. లేదు జ్ఞానదంతం నొప్పొచ్చినప్పుడు మీరు డెంటిస్ట్ దగ్గరికెళ్తే మీకు ఒక ఎక్స్‌రే తీసుకొని చూస్తారు. ఒకవేళ పొజిషన్ ప్రాపర్‌గా ఉంది అంటే దాన్ని అట్లనే ఉంచొచ్చండి. తీయాల్సిన అవసరం లేదు. అంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే జ్ఞానదంతం ఉంది అంటే ఖతం తీయాల్సిన అవసరం అయితే లేదు. దాని పొజిషన్ బట్టి అది పెట్టే ఇబ్బందిని బట్టే మనం డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ అవి కంప్లీట్‌గా రిమూవ్ చేసినా కూడా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదా సార్? అవసరమై రిమూవ్ చేసినామంటే పెద్దగా ఏమి ఇబ్బందుండదు. కానీ ముందు టీత్ తీస్తే గనక చాలా ఇబ్బందుంటది మోలార్స్‌లో.
మనకు 3 పెద్ద ఒకటి జ్ఞానదంతం వదిలేస్తే ముందు 2 పళ్ళు అవి తీసేస్తే గనక ఏమవుతది అంటే మనకు చివింగ్ ఎఫిషియన్సీ రాదు. అంటే అన్ని కావాల్సినవన్ని మనం ప్రాపర్‌గా నమలలేం. రెండోది ఏమైతది అంటే మన ఫేస్ తీసుకుంటే మనం బక్కల్ ఫుల్‌నెస్ అంటాం. అంటే చీక్ ఫుల్‌నెస్ అంటాం. ముఖం నిండుగా ఉండాలి గదా! ఒకవేళ ఆ మోలార్ టీత్ పోయినాయి అంటే గనక ముఖం బుగ్గలు సన్నగా అయిపోవడము, ముఖం ఇట్లా లోపలికి పోయినట్టు అయిపోవడము, ఫేషియల్ ఫీచర్ అనేది మారే అవకాశం ఉంటది. ప్లస్ జ్ఞానదంతం తీసేసినప్పుడు పెద్దగా ఇబ్బందికరంగా ఏమి ఉండదండి. అండ్ అలాగే రూట్ కెనాల్ అంటే ఏంటి సార్? అది ఎట్లా చేస్తారు ప్రక్రియ? అది చేసేటప్పుడు ఇప్పుడు యాహ్! పన్నుకు కింద నర్వ్ ఒకటి ఉంటుందంట అంటారు ఆల్రెడీ. అది చేసేటప్పుడు ఆ నర్వ్‌కేమైనా అవును. ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుందా? రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్‌లో చేసేటప్పుడు నరువుకి పెద్దగా ఇబ్బందేం జరగదండి. కాకపోతే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ ఎప్పుడు చేస్తామంటే, మన పంటి పొర పైన పింగాణి, డెంటిన్ మొత్తం పాడైపోయి కింద ఉన్న బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై రీజియన్ పల్పల్ రీజియన్ అంటాం. అక్కడ వరకు పన్ను పుచ్చు అనేది చేరింది అనంటే, అప్పుడు విపరీతమైన నొప్పొస్తది. దానికి రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ ఏం చేస్తాము అనంటే, ఫస్ట్ ఒక చిన్న స్ప్రే ఇచ్చేసి, జెల్ పెట్టేసి, ఒక అనస్థెటిక్ ఇంజెక్షన్ ఇస్తాం పెయిన్ లేకుండా. ఇచ్చేసిన తర్వాత ఆ ఏరియా మొత్తం నంబ్ అయిపోతది. నంబ్ అయిపోయిన తర్వాత అందులో ఇన్ఫెక్టెడ్ పల్ప్ అంతా మొత్తం తీసేస్తాం. ఇన్ఫెక్టెడ్ బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై ఏముందో అంతా తీసేసి, మొత్తం క్లీన్ చేసి, ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత లోపల ఒక బయో కంపాటబుల్ మెటీరియల్ పెట్టి, దానిపైన హై స్ట్రెంత్ సిమెంట్ పెట్టి, దానిపైన క్యాప్ ఎయడం జరుగుతది. ఇది రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేసేది. సరే దీనివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. చాలామంది భయపడుతుంటారు. రూట్ కెనాల్ అంటే అయ్యో! హాస్పిటల్‌కి పోయి నాకేమో చేస్తారు అని యాక్చువల్‌గా చెప్పేసి. ఎందుకు భయ ఆ! వెరీ గుడ్ క్వెషన్. ఎందుకు భయపడతారంటే, ఒకప్పుడు రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ అనేది చాలా పెయిన్‌ఫుల్ ట్రీట్‌మెంట్. అప్పుడు ఇంత టెక్నాలజీస్ లేవు. సో, నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అయ్యేటివి. చాలా పెయినొచ్చేది. మాన్యువల్ ఇన్‌స్ట్రుమెంట్ ఉండేటియి. దాని లోపల ఇన్ఫెక్షన్ అంతా తీయడానికి. సో, మల్టిపుల్ టైమ్స్ విజిట్ చేయాల్సొచ్చేది. ఇప్పుడున్న టెక్నాలజీలో మనకు రోటరీ ఎండోడాంటిక్స్ అని, మైక్రోస్కోపిక్ ఎండోడాంటిక్స్. మైక్రోస్కోప్‌లో చూస్తూ చేస్తాం. ఎందుకంటే మన పన్ను ఉండేదే చిన్నగా. అది మన నేకెడ్ ఐకి ఎంత కనబడతది లోపల. సో, అందుకని మైక్రోస్కోప్‌తో చేస్తే మీకు మళ్ళీ రీఇన్ఫెక్ట్ అవ్వడము, ఈ పెయిన్ ఇవన్నీ గూడా ఉండవండి. ఇప్పుడు లేజర్ టెక్నాలజీ గూడా వచ్చింది. సో, విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇట్ ఈస్ 100% పెయిన్‌లెస్. మీరు భయం లేకుండా మీ పంటికి గనక ఇబ్బందుంటే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేయించుకోవచ్చు. నా సలహా ఏందంటే రూట్ కెనాల్ వరకే తెచ్చుకోకండి. ఏమన్నా చిన్న ఫిల్లింగ్, చిన్న బ్లాక్ స్పాట్, ఫుడ్ ఏమైనా ఎళ్తుందంటే ఇమ్మీడియేట్‌గా డెంటిస్ట్ దగ్గరికెళ్లి మీరు ఫిల్లింగ్ చేయించుకోండి. తప్పలేదు లోపలికెళ్ళిపోయింది, డీప్ ఇన్వాల్వ్ అయిందంటే అప్పుడు రూట్ కెనాల్ చేయించుకోండి. ఇట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్‌మెంట్. ఒకవేళ రూట్ కెనాల్ కంప్లీట్ అయిపోయినా కూడా మరలా ఎప్పటిలాగానే అన్ని ఫుడ్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. కాకపోతే దానిపైన కంపల్సరీ క్యాప్ బెట్టుకోవాలి. క్యాప్ బెట్టుకున్న తర్వాతనే తీసుకోవచ్చు. ఓకే. అంటే ఎలాంటి క్యాప్స్ ఉంటాయి సార్? అంటే క్యాప్‌ని బట్టి కూడా ఒక్కొక్క రకంగా ఉంటుందని అంటారు. క్యాప్స్‌లో మనకు బేసిక్‌గా సిరామిక్ క్యాప్స్ ఒస్తాయి. మెటల్ సిరామిక్ క్యాప్స్ ఒస్తది. లోపల మెటల్ ఉంటది. బయట సిరామిక్ ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తున్నది ఏందంటే క్యాడ్ క్యామ్ టెక్నాలజీలో. జస్ట్ స్కాన్ చేసేసి సింగిల్ మెటల్ జిర్కోనియం క్యాప్స్ అని ఒస్తాయి. ఈ జిర్కోనియం క్యాప్స్ ఆర్ వెరీ గుడ్. ఎందుకు అనంటే ఇప్పుడు మన క్యాప్ ఎంత లావొస్తదో మనం నేచురల్ అరగదీయాల్సొస్తది. సో, జిర్కోనియం క్యాప్ అనేది సింగిల్ మెటల్ గాబట్టి మీ పన్నును కూడా తక్కువ అరగదీయాల్సొస్తది. సో, క్యాప్ లైట్ వెయిట్ ఉంటది. మంచి హై స్ట్రెంత్ ఉంటది. జిర్కోనియం క్యాప్స్ ఎలా క్యాప్స్. నో తయారు ఇష్యూ. చేస్తారు సార్? ఇంకొక అన్ని రకాలుగా యానిమల్‌కి సం తీసుకోవచ్చు. యానిమల్ బట్ ఐ డోంట్ క్యాప్స్ పెట్టుకున్న తర్వాత టూ మచ్ హై స్ట్రెంత్ ఫుడ్స్ అయితే తీసుకోవద్దు. లైక్ బోన్స్ గాని, ఈ అట్లాంటివైతే అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకనంటే బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటది. రెగ్యులర్ ఫుడ్‌కు, రెగ్యులర్ ఫంక్షనాలిటీకి అయితే అస్సలు ఇబ్బందుండదు. రైట్. ఈ క్యాప్స్ ఎలా తయారు మీరేదో చేస్తారు సార్? అంటే అడుగుతున్నారు సార్. వేరే యానిమల్‌కి సంబంధించిన టీత్స్ ఆ! తోటేమన్నా చేస్తారా? లేకుంటే ఆర్టిఫిషియల్‌గా లేదు. రెడీ లేదు. 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 జిర్కోనియం అని బ్లాక్స్ ఒస్తాయి. ఆ బ్లాక్స్‌లో క్యాడ్ క్యామ్‌లో మేము టీత్‌ని స్కాన్ చేసుకొని, డిజిటల్ స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్ ఉంటది. ఆ సాఫ్ట్‌వేర్‌లోనేమో టీత్‌ని డిజైన్ చేస్తాం. ఆయనకు మార్జిన్ ఎట్లా రావాలి, ఆపోజిట్ టీత్ తోటి రిలేషన్ ఎట్లుండాలి, పక్క టీత్‌తో రిలేషన్ ఎట్లుండాలి, డిజైన్ చేసిన తర్వాత ఒక జిర్కోనియం అనే మెటల్‌ది బ్లాక్ ఒస్తది. ఆ బ్లాక్‌లో నేనిచ్చిన డిజైన్‌కి మెషిన్ అనేది ఆ క్యాప్‌ని తయారు చేస్తది. ఆ క్యాప్ ఫిక్స్ చేస్తాం. ఇక్కడ వేరే యానిమల్ గాని, వేరే మనుషుల పళ్ళు గాని యూజ్ చేయడం అనేది 100% జరగదు. అది అట్లాంటి మీకెవరైనా చెప్పుంటే గనక అది 100% రాంగ్. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. అది రూట్ కెనాల్‌కి సంబంధించి అదేవిధంగా పళ్ళు పచ్చగైతే ఎలా తెల్లగా మార్చుకోవచ్చు, జ్ఞానదంతాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తే ఏ విధంగా ఎదుర్కోవచ్చు అనేది డాక్టర్ చిరకుమార్ గారు చెప్పినటువంటి వివరణ. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.